అందరికీ శుభాభినందనండి. మే నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలేంటో చూద్దాం. ప్రధానంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన ఎంతో ముఖ్యమైన రాశి గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదేనండి కర్కాటక రాశి. మీరు అడిగిన విధంగా ఈ కర్కాటక రాశి వారు 2026 మే ఎలా ఉండబోతోందంటే, గ్రహాల కదలికలు మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుందంటే తెలుసుకునే ముందు అసలు కర్కాటక రాశి వారి యొక్క గుర్తింపుని ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకి ఏంటంటే సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, మంచి పట్టుదల ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం పునర్వసు నక్షత్రంలో 4వ పాదం అనగా హి అనే అక్షరంతో కానీ, అలాగే పుష్యమి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు అంటే హూ, హే, హో, డా అనే అక్షరాలతో మొదలైన వారు కానీ, ఇంకా ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు అనగా డి, డు, డే, డో అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కానీ వీళ్ళంతా కర్కాటక రాశి కిందకి వస్తారు. మీ పేరు మొదటి అక్షరంలో ఈ అక్షరాలు ఒకటైతే అంటే ఏంటంటే మీ నక్షత్రాన్ని బట్టి మీ పేరు పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఈ అక్షరాలతో ఉన్న పేర్లు కన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి సంబంధం ఉంటుంది. అసలు విషయానికి వస్తే ఏంటంటే కర్కాటక రాశి వారికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ నెలలో గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు ఎంతో ఉత్కంఠభరితంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న కార్యాలను పనులు ఎంతో పట్టుదలతో సాధిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీలోని ముందు పట్టుదల ఏదైతే ఉందో ఈ నెలలో మిమ్మల్ని అదే ముందుకు నడిపిస్తుంది. ఈ నెలలో మీకు వచ్చే ఫలితాలు మరీ అద్భుతంగా ఉంటాయని చెప్పలేము, అలాగని మరీ తీసి పారేయాల్సిన విషయము కాదు. కేవలం సామాన్య ఫలితాలు పొందుతారు. అంటే ఒక రకమైన మంచి పాస్ మార్క్స్ వచ్చే రిజల్ట్స్ ఉంటాయి. అంటే అడక్వేట్గా ఉంటుంది. పనులు చేసే క్రమంలో కొన్ని చిక్కులు అడ్డంకులు మీకు తప్పకుండా ఎదురవుతాయి. వాటన్నిటినీ మీరు ఒక అపారమైన తెలివితేటలతో దాటుకుంటూ వెళ్ళాలి. మే నెలంతా కూడా మీరు ఒక మంత్రంలాగా గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క మాట, ఎందుకైనా మంచిది అని ఆలోచించాలి. అంటే ఏం జరిగినా మన మంచికే అనేటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మాలి. ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా, ఏ పని మొదలెట్టినా తొందరపడకుండా 1కి 2 సార్లు ఇది నాకు మంచిదేనా అని ఆలోచించి అడుగు ముందుకు వేయటం మే నెలలో మీకు శ్రీరామ రక్ష. మే నెలలో మీ జేబుకు గట్టిగా చిల్లు పడేటువంటిది ఖాయం. ఎందుకంటే ధన వ్యయం కొంచెం విపరీతంగా అవుతుంది. ఖర్చులు మీ కంట్రోల్ దాటి వెళ్ళినయ్యా, అనవసరంగా ఇది ఖర్చు పెడుతున్నామా అనే ఆలోచన స్ఫురించే విధంగా ఖర్చులు ఉంటాయి. ఇక దూర ప్రయాణాలు చేసే ఆలోచన ఉంటే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి. పనుల ఒత్తిడి వలన మరే ఇతర కారణాల వలన రకరకాలుగా చోట రకరకాల అంటే టైమ్లీ భోజనం చేయకపోవటము ఒక ఇబ్బంది కలిగిస్తుంది. శరీరాన్ని ఏమాత్రం అది మంచి పద్ధతి కాదు. టైమ్లీ మీల్స్ అవసరం. అలాగే మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఒక పక్క ఆర్థిక ఇబ్బంది మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. డబ్బుల కోసం కొంచెం టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ చిన్న మ్యాజిక్ జరుగుతుంది. మీకు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ సమయానికి మీకు ఎంత డబ్బు కావాలో కరెక్ట్గా ఆ సమయానికి వచ్చి అది మీకు అందుతుంది. అదేంటంటే మనం బాగా సఫర్ అవుతున్న టైంలో అనుకోకుండా అయాచితంగా ఆ సమస్య నుంచి బయటపడటానికి కావలసిన మొత్తం అప్పుడు అందుతుంది. ఇన్ని ఒత్తిడులు పరుగులు ప్రయాణాల మధ్య మీరు కోల్పోయేది ఒకటే, ఒక రకమైన శాంతిని కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది. అంటే మే నెలలో మీరు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది, క్లమ్జీగా ఉంటుంది, చికాకుగా అనిపించినట్లుగా అనిపిస్తుంది. కానీ పనులు మాత్రం చివరికి లాస్ట్ మినిట్లో అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి. ఇన్ని చిక్కు సమస్యలు ఉన్నప్పుడు వాటిని దాటుకోవటానికి జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పరిహారాలు అయితే సూచించడం జరుగుతుంది. మే నెలలో ఈ పరిహారాలు పాటించడం వల్ల ఈ చిక్కుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.
కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రానికి చెందినవారు పుష్యరాగాన్ని, అలాగే పుష్యమి నక్షత్రం వారు ఇంద్రనీలము ఉంగరాన్ని, అలాగే ఆశ్లేష నక్షత్రంలో వారు పచ్చ అంటే ఎమరాల్డ్ని ఉంగరాన్ని ధరించడం వల్ల మీరు సహజంగా ఉన్న ఈ చిక్కుల నుంచి బయటపడతారు. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. అలాగే ప్రతి గురువారము మీ ఇంట్లో లక్ష్మీ కుబేర వ్రతం చేయటం వల్ల వ్యాపారంలో తిరుగులేని అభివృద్ధి కలుగుతుంది. అలాగే కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అంటే సంకటనాశన గణేష పూజ చేయటం వల్ల కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఆర్థిక ఇబ్బందులకి లక్ష్మీదేవుని కుంకుమార్చన చేయటము, ఎర్రని పూలతో పూజించటము, ఎర్రని రవిగుడ్డ గాజులను అమ్మవారికి మీ దగ్గరలో ఉన్న ఇలవేలిపోయిన గ్రామదేవతకి సమర్పించటము, శుక్రవారం నాడు అమ్మవారి గుడి దర్శనం చేసుకోవటము, ముత్తైదులకు పసుపు కుంకుమ చీరలు వితరణ చేయటము, ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు ఈ సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. సూర్య భగవానుకి చక్కగా అర్ఘ్యం వదలటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అలాగే ఉత్తరాయణ పూలతో అర్చన చేయటము, శ్వేతార్ఘ్యం అంటే తెల్ల జిల్లేడుతో పూజ చేయటము, గోధుమ పిండితో చేసిన పదార్థాలను పేదలకు దానం చేయటం వల్ల కూడా సూర్యానుగ్రహం కలుగుతుంది. అట్లాగే మంగళవారాలు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయటం వల్ల కూడా ఈ గ్రహ బాధలు కానీ ఈ చికాకులు కానీ పూర్తిగా తొలగిపోతాయి. అప్పాలు చక్కగా నివేదన కానీ మాల ఈయటం కానీ చేయొచ్చు. అలాగే మీకు శివారాధన చేసే అవకాశం ఉంటే చక్కగా సోమవారాల శివదర్శనం కానీ లేదా శ్రీశైల మహాక్షేత్ర దర్శనం అంటే అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటే మంచిది. సోమవారాలు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం కానీ అర్చన చేయించుకోవడం ద్వారా కూడా మీకు చాలా వరకు కలిసి వస్తుంది. మీకు వీలైతే చక్కగా మీరే తీసుకెళ్ళి మారేడు దళాలను తీసుకెళ్ళి చక్కగా శుభ్రంగా నీళ్లు తీసుకెళ్ళి స్వయంగా నీళ్లు పోసి ఒక విభూది పెట్టి అర్చన చేసుకోవటం మంచిది. మీరు శారీరక మానసిక కష్టాలతో సతమవుతున్నప్పుడు కానీ ఈ రాహుకాల దీపం పెట్టడము, లేకపోతే రాహుకేతువులకి గరికతోనూ దర్భలతోనూ పూజ చేయటము, ఉలవలు గోమాతకి కొద్దిగా గోమాతకి పెట్టే ప్రతిసారి చెప్తాను, కేశం గోళికాయ అంత పెట్టి గ్రహ దోషానికి మిగతాది గ్రాసం మాత్రమే ఒక కట్ట ఇవ్వండి. అలాగే ఇటువంటివన్నీ చేయటం వల్ల ఆ పరమశివునికి పంచామృతాల్లో అభిషేకం చేయటం వల్ల గోమాతకి ఈ ఉలవల అలచందలు పెట్టడం వల్ల కానీ, అలాగే శుక్రవారం అమ్మవారికి గాజులు పూలు ఇవ్వటం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఉండేటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అంటే నలిఫై అయిపోతాయి. సమస్యలన్నీ ఏంటంటే అలా తెర తీసినట్టుగా దారి వస్తుంది. అంటే కృష్ణ పరమాత్మనే వాళ్ళ నాన్నగారు నది దాటించాలంటే సముద్రం ఎండిపోలేదు, దారి వచ్చింది మధ్యలో. అలా దారి కనిపిస్తుంది మనం వెళ్ళటానికి. ఆ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా పెద్ద భయపడాల్సిన పని ఉండదు. మీ ఆరోగ్యానికి సక్రమంగా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ పరిహారాల వల్ల ఒక రకమైన భక్తి శ్రద్ధలు తెలియకుండా ఏంటంటే గ్రహారాధన చేసినప్పుడు కూడా లోపల భక్తి ఇనుమడిస్తుంది. దానివల్ల దైవానుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే దైవానుగ్రహం చూపు మన మీద పడుతుందో అంటే మన చూపు దేవుని మీద పడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని మించి చూపు మన మీద పడుతుంది. కాబట్టి అసలు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ నెల తొలతోగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ కర్కాటక రాశి వారికి శుభాభినందనలు.